U1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 13వ తారీఖు వరకు గల వార ఫలాలను తెలుసుకుందాం. ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు. ధనస్సు రాశి వారికి ఈ యొక్క గురువు అష్టమ స్థానంలో సంచారం చేయడం, అలాగే శుక్రుడు వచ్చేటప్పటికి ద్వాదశ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ యొక్క మానసిక అప్రశాంతతకు గురి అవుతారు. ప్రధానంగా స్త్రీల వలన పురుషులకు ఇబ్బంది కలుగుతుంది. ఆ యొక్క స్త్రీలకు చేసినటువంటి వాగ్దానాలను నిలుపుకోలేకపోవడం వల్ల వారి దగ్గర నుండి మనకి మాట కలగడం జరుగుతుంది. ఈ మాటను పట్టింపుగా తీసుకోవడం వలన వీరు మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం వలన ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా చూసుకున్నప్పుడు శుక్ర భగవానుడు మూఢమి పరిస్థితిలో ఉండడం వలన కూడా వీరికి ఈ వారం అంత మంచి శుభ పరిణామాలు కలగడానికి అవకాశం అనేటటువంటిది ఉండకపోవచ్చు. ఇంట్లో గొడవలు ఏర్పడడానికి, కళత్రం ద్వారా వీరికి కొన్ని చికాకులు ఏర్పడడానికి, అంటే భార్య వలన భర్తకు కానీ, భర్త వలన భార్యకు కానీ కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచనలు చేసేటటువంటి ప్రతి కార్యక్రమము కూడా జయప్రదం అవడానికి ఈ వారం కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి ఒక విత్తనం నాటి అది మొక్కగా మారడానికి ఎన్ని రోజులు కాలం పడుతుందో, అలాగే మీరు చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 1-4 సార్లు ఆచితూచి వ్యవహరించండి. తద్వారా మీకు విజయం కలగడానికి అవకాశం ఉంటుంది. గురు శుక్రుల యొక్క అశుభస్థాన స్థితి కారణంగా మీకు కొన్ని చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. శ్రీ మహాలక్ష్మిని ఆరాధన చేయండి. స్త్రీ శక్తిని ఆరాధన చేయడం వలన ధనస్సు రాశి వారికి ఈ వారం శుభ పరిణామాలు కలగడానికి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు ఆచితూచి వ్యవహరించాలి తప్ప ఏది పడితే అది చేద్దామనేటటువంటి ఆలోచన ఈ వారం ధనస్సు రాశి వారికి తగదు. కాబట్టి సమయపాలన వహించవలసిందిగా చెప్తున్నాము. ఎందుకు అంటే సమయపాలన లేనటువంటి వ్యక్తి తనకు నచ్చినది చేసుకుంటూ పోతూ ఉంటాడు. అలా చేసుకుంటూ పోవడం వలన వారు ఆర్థికంగా మరియు మానసికంగా వ్యయప్రయాసలు అనేటటువంటివి చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారు తీసుకున్న నిర్ణయాలు తగినవిగా ఉండవు. అందువల్ల మీరు కూడా 1-2 సార్లు ఆలోచిస్తూ మీ యొక్క ప్రణాళికలను రూపొందించుకోవాల్సిందిగా మనవి. జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా మీరు గమనిస్తూ ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం ఇబ్బంది పడినా కుటుంబంలో మిగతా వారికి కూడా ఆ ఇబ్బంది తెలుస్తుంది. కాబట్టి ముందుగుండా ఈ వారం ధనస్సు రాశి వారు వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధను వహించడం అనేటటువంటిది అవసరము. కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి. తద్వారా మీకు మానసిక ప్రశాంతత జరగడానికి అవకాశం ఉంటుంది.